క్రీస్తునందు ప్రియులైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికి వందనాలండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దయచేసి అందరూ జాగ్రత్తగా ఆలకించాలని కోరుతున్నాను. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నవి. భూమి యొక్కటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడు. చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఆలకించండి. ప్రసంగి, ఈ ప్రసంగి ఎవరంటే సొలొమోను భక్తుడు. ఈ సొలొమోను రాజు దేవుని జ్ఞానం వలన అనేకమైన దేవుని మాటలు తెలియచేశాడు. సామెతల గ్రంథం, ప్రసంగి గ్రంథం ఆయన రాసినవే. కాబట్టి ఈ ప్రసంగి గ్రంథము మొట్టమొదటి మాట ఏంటంటే సమస్తము వ్యర్థము అని సొలొమోను గారు మనతో మాట్లాడుతున్నాడు. సమస్తం వ్యర్థం అంట. సూర్యుని కింద మనుషులు పడే పాట్లన్నీ వ్యర్థమేనంట. సమస్తం వ్యర్థమే. ఒక్కసారి ఇది నిజమా, ఆయన చెప్పిన మాట నిజమా అని ఆలోచిస్తే నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే మనుష్యుడు ఎంతో పాటుపడతాడు, ఎంతో ప్రయాసపడతాడు, ఎంతో కష్టపడతాడు. రేయింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి ప్రయాసపడతా ఉంటాడు. మరి ఇంత ప్రయాసపడిన ఈ మనుష్యుడు ఏమన్నా తీసుకొని పోతాడా అంటే ఏమి తీసుకొని పోలేడు. ఎక్కడికి ఏమి తీసుకొని వెళ్ళలేడు. పోనీ ఏమన్నా తింటాడా అంటే అతను కష్టపడి సంపాదించింది అతను కూడా ఏమాత్రమో తినలేడు. ఏమన్నా దాచుకుంటున్నాడు, ఆ దాచుకున్నది ఏమన్నా ఉపయోగపడద్దా అంటే పెద్దగా ఏమీ కూడా ఉపయోగపడదు. అయినప్పటికీ మనుషుడు మరి ఎంత ప్రయాసపడుతున్నాడంటే, ఎంత కష్టపడుతున్నాడంటే రేయింబగళ్ళు ఎంతో ప్రయాసపడతా ఉన్నాడు. అందుకనే ఈ సొలొమోను భక్తుడు మనుషుల యొక్క ప్రయాసలను గుర్తించి ఈ గ్రంథాన్ని రాశాడు. దీని పేరే ప్రసంగి గ్రంథం. ఇందులో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే మనుషులు పడే ప్రయాస అంతా కూడా వ్యర్థమైనది ప్రియులారా. ఒక్కొక్కళ్ళు చూడండి, మించి ప్రయాసపడుతుంటారు, శక్తికి మించి ప్రయాసపడుతుంటారు. వాస్తవంగా భార్య బిడ్డల కోసం భర్త అన్నవాడు కష్టపడి ఆహారాన్ని సంపాదించాలి. భార్య అన్నది భర్త బిడ్డల కోసం కష్టపడి మరి ఆహారాన్ని తయారు చేయాలి. అంతవరకు కష్టాన్ని దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఆనాడు ఏదేను తోటలో నుంచి ఆదాము అవ్వలను బయటికి పంపించేస్తున్నప్పుడు, ఇదిగో నువ్వు కష్టపడి భూమిని పండిస్తువని దేవుడు ఆదాముని శపించాడు. ఇదిగో నువ్వు కష్టపడి పిల్లలను కందువని దేవుడు స్త్రీని శపించాడు. ఆ విధంగా మనుషులు కష్టపడుతున్నారు, ప్రయాసపడుతున్నారు,
ఆహారం కోసం వాళ్ళు శ్రమ పడుతున్నారు, అంతవరకు ఓకే. గాని అయితే మనుషులు అవసరానికి మించి, అక్కరకు మించి వాళ్ళు ప్రయాసపడడం, శ్రమ పడడం, కష్టపడడం అనేది ఎంత వ్యర్థమైన పనో. సమస్తము వ్యర్థమే. ఒక్కొక్కళ్ళు ఎంత డబ్బులు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, కోట్లు సంపాదిస్తున్నారు. ఆ యొక్క సంపాదన స్టేటస్గా పెట్టుకుని బతికేస్తా ఉన్నారు. చూడండి ప్రియులారా, ఎంత ధనాన్ని సంపాదించిన తృప్తి లేనట్టుగా మనుషులు ఇంకా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అయితే మరి ఇంత ప్రయాసపడుతున్న ఈ మనుషుడు, ఆ మనిషి యొక్క జీవితం, అతను బ్రతుకును ఆలోచిస్తే అంత వ్యర్థమైనది ప్రియులారా. శరీరం ముసలితనం వచ్చేస్తుంది, శక్తి సన్నగిల్లిపోతుంది, చర్మం ముడతలు పడిపోద్ది, కాళ్ళు అడుగు తీసి అడుగు వేయడానికి సహకరించవు, చెయ్యి పైకి ఎత్తలేరు, తిన్న ఆహారం అరగదు, కంటి చూపు కోల్పోతారు, మతిమరుపు వచ్చేస్తుంది. అనేక విధాలుగా శరీరం ఒక కూలబడిపోటానికి సిద్ధపడిపోద్ది ప్రియులారా. సెలబ్రిటీలు కోట్ల రూపాయలు డబ్బు సంపాదించిన మనిషి ఎక్కువ కాలం బతికేది లేదు, ఎక్కువ కాలం బతికేది లేదు. మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. ఇక అదంతా ఆయాసము దుఃఖమే, ఆయాసము దుఃఖమే. మరి దీనికోసం మనుష్యుడు పడుతున్న పాట్లు, అతని యొక్క వేషాలు, అతని యొక్క మాటలు చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అందుకని ఇక్కడ బైబిల్లో ఉంది, సూర్యుని కింద మనుషులు పడే పాటు అంత కూడా వ్యర్థమే, అంత కూడా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలు వింటున్న మీరు, మేము సంపాదించలేకపోయినామని బాధపడొద్దు. ఆమెను చెప్పండి. మేము ఒక ఇల్లు సంపాదించలేకపోయినాం, ఒక మంచి ఆస్తి సంపాదించలేకపోయినాం, ఒక మంచి స్టేటస్ సంపాదించలేకపోయినాం, అవతల వాళ్ళు చూడు అంత సంపాదించారు అని బాధపడొద్దండి. పరలోకం సంపాదించుకున్నామని సంతోషించండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. పరలోకం సంపాదించుకున్నామని సంతోషించండి. యేసు ప్రభువును నమ్ముకున్నామని సంతోషించండి. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన ఇచ్చే మోక్షాన్ని, ఆయన ఇచ్చే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం అని ఆనందించండి. కానీ భూమి మీద మేము పెద్ద బంగారు సంపాదించుకోలేకపోయినాం, లేకుంటే పెద్ద ఇల్లు సంపాదించుకోలేకపోయినాం, పెద్ద వాహనాలు మేమేమీ సంపాదించుకోలేకపోయినాం, మాకంటే చిన్నోళ్ళు నిన్నగాక మొన్నోళ్ళు ఎలా ఉన్నారు, ఎట్ట బతుకుతున్నారు, పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో ఉంటున్నారు, మంచి స్థాయిలో ఉన్నారు అని మీరు వాళ్ళని చూసి మీరు బాధపడొద్దు. ఎందుకంటే సూర్యుని కింద మనుషులు పడే పాటంతా వ్యర్థమే. సూర్యుని కింద మనుషులు పడే పాటలన్నీ వ్యర్థమే ప్రియులారా, వ్యర్థము వ్యర్థమే. పరిశుద్ధ గ్రంథంలో ధనవంతుడు తనకి విస్తారమైన పంట పండింది. ఆ పంటని ఎక్కడ కూర్చాలో అతనికి అర్థం కాలేదు. ఆల్రెడీ అతనికి కొన్ని కొట్లు ఉన్నాయి. ఆ కొట్లలో ధాన్యాన్ని 10 సంవత్సరం అతను దాచిపెడతాడు. ఈ సంవత్సరం పండిన పంట ఏం చేయాలో అర్థం కాక ఎగస్ట్రా కొట్లు కట్టించి ఆ ధాన్యాన్ని అంతా కూడా అందులో వేసేసి బాగా ఆ ధాన్యాన్ని భద్రం చేసి అతను తన యొక్క పడక గదిలో మంచం మీద పరుకొని అతను అనుకుంటున్నాడు, ఓ మై సోల్, నా ప్రాణమా, నువ్వు సంతోషించు, ఆనందించు, నువ్వు తినుము తాగుము సంతోషించు. అంటే ఏంది? ఎంజాయ్ చేయి. సంతోషించు అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో ఎంజాయ్ చేయి. తినుము, ఈట్, త్రాగుము, డ్రింక్, సంతోషించు, ఎంజాయ్ చేయి.
ఈ రోజుల్లో మనుషులు చేసేది అదే కదా, మూడే కదా, తినేది, ఈటింగ్, త్రాగడం, డ్రింకింగ్, మూడోది ఎంజాయ్ చేయడం. వాడు కూడా అదే చెప్తున్నాడు, ఓ మై సోల్, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించు. అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తిని నీకు సమకూర్చి పెట్టా, నీకేం భయంలే. అదే రోజు రాత్రి దేవుడు అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, ఓ వెర్రివాడా, ఫూలిష్ ఫెలో, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం నేను అడుగుతున్నా, నువ్వు సంపాదించింది ఎవరికి ఇస్తావు? హల్లెలూయా చెప్పండి. ఈ రోజుల్లో మనుషులు వ్యర్థమైన వాటి కోసం పరుగు పెడుతున్నారు, వ్యర్థమైన వాటిని వెతుకుతున్నారు, వ్యర్థమైన వాటి కోసం తపన పడుతున్నారు, వ్యర్థమైన వాటి కోసం జీవితాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఎంత విచారమో ప్రియులారా. మనిషి అన్నవాడు, మగవాడు కష్టపడాలి, ఆడవారు కష్టపడాలి, ప్రతి ఒక్కరూ కష్టపడాలి. కానీ పుట్టిందే ఇక కష్టపడేదానికే, డబ్బులు సంపాదించేదానికే అనుకోవడం, దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేనే లేదు ప్రియులారా. మనల్ని పుట్టించిన దేవుడు, ఈ లోకానికి పంపించిన దేవుడు ఒక ప్రణాళికతో ఆయన మనలను పంపించాడు. ఆ ప్రణాళిక సమయం వచ్చినప్పుడు నిన్ను ఎవరిని కల్పించాలో వాళ్ళని కల్పిస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి. నీ ద్వారా కొన్ని కార్యాలు జరగడానికి, నిన్ను దేవుడు వాడుకోవడానికి, తన సంకల్ప సిద్ధిలో నిన్ను దేవుడు బలపరచడానికి ఆయన ఎన్నుకున్నాడు. ఇవన్నీ గమనించకుండా, ఇవన్నీ పట్టించుకోకుండా అన్యుల మాదిరిగా ఇక లేసిందే లేడి పొరుగు అన్నట్టు, ఇక సంపాదించుకోవడమే పని అన్నట్టుగా మనం బతకడం, అది వ్యర్థమైన పని ప్రియులారా. అందుకే నేను మరలా మీకు నేను గట్టిగా చెప్తున్నా, అన్యులు సంపాదించినట్టు సంపాదించలేదని బాధపడద్దండి. నెత్తిన పెట్టుకుపోయేది ఎవరు కూడా లేరు ప్రియులారా. 100 అంకణాలు ఉందా? 200 అంకణాలు ఉందా? ఎన్ని అంకణాలు ఉన్నా ఎత్తుకెళ్ళేది ఏమీ కూడా లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసముతో జీవించి పరిశుద్ధంగా బతికి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడమే మన గురిగా పెట్టుకుని ఉండాలి. కానీ ఏదో ఈ లోకములో అధిక ప్రయాసలు మంచిది కాదు. అధిక చదువు కూడా మంచిది కాదని బైబిల్లో ఉంది. స్తోత్రం, హల్లెలూయా. అధిక చదువు కూడా మనిషికి పిచ్చి పట్టించేస్తుంది. అధిక ప్రయాసలు కూడా మంచిది కాదు. ఈ సందర్భంలో ఒక వాక్యం నేను మీకు చూపిస్తా. అదేంటంటే కీర్తనల గ్రంథంలో 4వ కీర్తన 2వ వచనం. కీర్తనల గ్రంథం 4వ కీర్తన 2వ వచనం. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమిస్తారు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతుకుతారు? చాలు ప్రియులారా, దేవుడు ప్రశ్నిస్తాడండి. గాడ్ క్వశ్చన్ టు ఆల్. దేవుడు అందరినీ ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ఏది వ్యర్థమైంది? సూర్యుని కింద ఉన్నదంతా, చెప్పండి, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమే కదా. మీరు అమ్మా, కాబట్టి ఈ రోజుల్లో మనుషులు తినేదానికి, తాగేదానికి, సంతోషించేదానికి, తిరిగేదానికి, ఎంజాయ్ చేసేదానికి ఇటువంటి వ్యర్థమైన వాటిని విపరీతంగా ప్రేమిస్తున్నారు. వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నారు. ఇంకా వ్యర్థమైన ఏవి? పొగిడింపులు, పొగడ్తలు, ప్రశంసలు, శాలువా కప్పడాలు. అబ్బా, నీ అంతటోడు లేడంటే అటువంటి మాటలను ఎక్కువగా ప్రేమిస్తున్నారు.
యథార్థమైన మాటలు, ఖచ్చితమైన మాటలు. బ్రదర్ మార్చుకో అంటే, బ్రదర్ విధానం మార్చుకో, పద్ధతి మార్చుకో, క్రమంగా నడువు అంటే కష్టంగా ఉంటుంది. దాన్ని ప్రేమించరు. నీ అంతటోడు లేడు బ్రదర్, నువ్వెంత మంచోడు, నువ్వెంత గొప్పోడివి, అబ్బా అది ఇదంటే వాటిని ప్రేమిస్తున్నారు. అవి వ్యర్థమైనవి. అవి వ్యర్థమైన డబ్బులు, వ్యర్థమైన ప్రశంసలు, వ్యర్థమైన శరీర సౌందర్యాలు, అందం మోసకరం, సౌందర్యం అంటే ఏంది? ఎంత మంచిగా తిన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా ముసలితనం రాదా? శరీరంలో అవయవాలు కృంగిపోవా? అవే ఇక చాలు, ఇక ఆగిపోతున్నా అనవా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు మాట్లాడుతున్నాడు. నరులారా, ఓ నరులారా, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు. మన దేవునికి ఒక స్టేటస్ ఉందండి. ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ స్టేటస్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ప్రియులారా, నా గౌరవాన్ని అవమానంగా మార్చొద్దు. దేవునికి ఒక స్టేటస్ ఉంది. మన దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన బిడ్డలుగా ఆయన గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ ఏజిఎం చర్చిలో, అగాపే గాస్పెల్ మినిస్ట్రీలో ఉన్న వారందరూ కూడా, నాకు కూడా సమాజంలో ఒక గౌరవం ఉంది. ఆ గౌరవం ఉంది కాబట్టే ఈ గొర్రెపిల్ల మహోత్సవాలనే ఈ కార్యక్రమాలు మనం జరపగలుగుతున్నాం. లేకుంటే ఇక్కడ తిరిగేవాడిని నాకెవరు వస్తారండి? నేను కూడా ఎవరో ఒకరు స్పీకర్ని తెచ్చుకుని మీటింగ్స్ నేను కండక్ట్ చేయాలా? దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నాకు ఇచ్చిన వరాన్ని బట్టి, నాకు ఇచ్చిన కృపను బట్టి, నాకు ఇచ్చిన తలాంతును బట్టి నేను కష్టపడి కొన్ని సంవత్సరాలుగా ఆ తలాంతును మట్టిలో కప్పెట్టకుండా వాడుతా ఉన్నా సాక్ష్యాన్ని కాపాడుకుంటా ఉన్నా. మీరు నా బిడ్డలుగా, నా దగ్గర ఎదిగే వాళ్ళుగా, నా స్టేటస్ను కూడా మీరు కాపాడాల్సిన బాధ్యత మీ మీద ఉంది. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే మీరు ఎక్కడికైనా వెళ్తే, మీరు ఏ చర్చికి వెళ్తారన్నప్పుడు, పలానా ప్రేమ కుమార్ అన్న మందిరానికి వెళ్తాం, ఏజిఎం మేము చర్చికి వెళ్తాం అన్నప్పుడు, అన్న అవును అన్న మంచోడు, అన్న బాగా వాక్యం చెప్తాడు, అన్న దగ్గర మీరున్నారంటే మీరు కూడా పద్ధతిగా ఉన్నారని వాళ్ళు అనుకునే విధంగా మీరు గౌరవాన్ని పెంచాలి, కానీ దాన్ని అవమానంగా మార్చకూడదు. ఇక్కడ మన దేవుడు అంటున్నాడు, నా గౌరవం అంటే దేవుడు ఆయన గౌరవాన్ని, మీరు నేను అందరం కూడా ఆయన గౌరవాన్ని అవమానంగా మార్చకూడదు. ఈరోజు మన అంశం ఏంటంటే, ఎంతకాలం వ్యర్థమైన వాటిని మనుషులు వెతకతారు. ప్రసంగి మాట్లాడుతున్నాడు, అంతా వ్యర్థం ప్రియులారా. అందమా వ్యర్థము, సౌందర్యమా వ్యర్థము, మనుషులు పడే పాట్ల వ్యర్థము. అంత అన్నం కోసం ఇన్ని అబద్ధాలు ఆడాలా? ఇంత అన్నం కోసం ఇన్ని ద్రోహ పనులు మనం చేయాలా? ఇంత అన్నం కోసం ఇన్ని మోసాలు చేయాలా? ఇంత అన్నం కోసం ఇంత నటించాలా? అవసరం లేదు. ఇది వ్యర్థమైనది. ఈ వ్యర్థమైన వాటి కోసం మనం పరుగులెత్తకూడదు. ఈ వ్యర్థమైన వాటిని వెతకూడదు. సూర్యుని కింద ఉన్నదంతా, చెప్పండి, ఉన్నదంతా వ్యర్థమే. మనం చేయవలసిన కర్తవ్యాన్ని మనం చేయాలి. అధిక ప్రయాసలు మనకు అవసరం లేదు. అధిక ప్రయాసలు అవసరం లేదు. కొంతమంది దేవుడికి కూడా సమయం ఇవ్వకుండా, దేవుని సన్నిధికి సమయం ఇవ్వకుండా, రేయింబగళ్ళు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి ఏమి సాధించాలి? ఏమి సమకూర్చాలి? ఎవరికి పెట్టాలి? ఏం చేయాలి? ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మినిమం మనం చేయాల్సిన వర్క్ మనం చేయాలంతే. మిగిలిన సమయం అంతా దేవుడికి ఇవ్వాలి. హల్లెలూయా చెప్పండి.
హల్లెలూయా. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, పాస్టర్ గారు అంతా వ్యర్థం అంటున్నారు, మరి వ్యర్థం కానిది ఏమన్నా ఉందా అంటే ఒకటి ఉంది. వ్యర్థం కానిది ఒకటి ఉంది. మనుషులు పడే పాటలన్నీ వ్యర్థమే, అవును వ్యర్థమే. సంపాదన విపరీతంగా సంపాదించుకోవడం వ్యర్థమే, అవును అది వ్యర్థమే. శరీర అందచందాలన్నీ వ్యర్థమే, వ్యర్థమే. ఇవన్నీ వ్యర్థమే ప్రియులారా, ఇవన్నీ వ్యర్థమే. మంచంలో అనేక వ్యాధులతో మూలుగుతున్న వ్యక్తి దగ్గరికి ఒక పెద్ద మెడలో పెద్ద హారాన్ని మీరు తీసుకెళ్ళి ఇచ్చారనుకో, సంతోషపడతాడా? నాకెందుకు బాబు ఇదే అంటాడా? అనడా? ఇది నాకెందుకు బాబు, కనీసం అన్నం తినేదానికి నాకు అరువు లేదు, ఇదిగో ఇవన్నీ పెట్టేసి ఉండారు, కిందకి దిగేదానికి లేదు, అన్నం తినేదానికి లేదు, నాకెందుకయ్యా ఇది అంటాడనడా? కాబట్టి ఈ లోకములో అంత వ్యర్థమే. మరి వ్యర్థం కానిది ఏమన్నా ఉందా? ఇది మన ప్రశ్న. వ్యర్థం కానిది ఏమన్నా ఉందా అంటే ఒకటి ఉంది. వ్యర్థం కానిది ఒకటి ఉంది, దాన్ని మనం చేయాలా. హల్లెలూయా చెప్పండి. ఆ వ్యర్థం కానిది ఏందో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనే ఉండండి. హల్లెలూయా చెప్పండి. మీకు ఆన్సర్ వచ్చిందని నేను అర్థం చేసుకుంటున్నాను. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు. హల్లెలూయా చెప్పండి. మీరు దేవుని కోసం, ప్రభు కోసం, ప్రభు సేవ కోసం, దేవుని మందిరం కోసం, దేవుని సువార్తల కోసం మీరు పడుతున్న ప్రయాస, క్రీస్తునందు మీరు పడుతున్న ప్రయాస, మీరు పడుతున్న కష్టం, మీరు పెడుతున్న డబ్బులు, మీ శ్రమ, మీ కష్టం, మీ చెమట ఎన్నటికి వ్యర్థము కానే కాదు. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఈ లోకంలో మిగిలిన వాటికి మీరు పడే ప్రయాస అంతా నా బంధువులు, నా బంధువులు, నా బంధువులు. ఆ ప్రయాస కూడా ఒకరోజు వ్యర్థమయ్యే రోజు ఒకటి ఉంటుంది. నా స్నేహితులు, నా స్నేహితులు, అది కూడా వ్యర్థమయ్యే రోజు ఒకటి ఉంటుంది. విస్తారంగా రేయింబగళ్ళు డబ్బులు సంపాదిస్తే ఆ డబ్బులే ఒకరోజు నువ్వు చూసుకుని ఇదంతా నేను వ్యర్థము అని చెప్పే రోజు ఒకటి ఉంటుంది. నా అందచందం ఐశ్వర్యం అని ఆనందిస్తా ఉన్నావు కదా, ఒకరోజు అందం ఎగిరిపోయిన తర్వాత ఇది కూడా వ్యర్థమని చెప్పే రోజు ఒకటి ఉంటుంది. సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమని చెప్పే రోజు ఒకటి ఉంటుంది. అయితే వ్యర్థము కాంది ఏంటంటే ప్రభు కోసం నువ్వు పడే ప్రయాస. చూడండి ఇంకోసారి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము, మీ ప్రయాసం ప్రభువునందు మీరు శ్రమ పడాలి, ప్రభువునందు మీరు కష్టపడాలి. దేవుని సేవ కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సంఘం కోసం, దైవజనుడితో పాటు పాలి భాగస్తులుగా మీరు ఎంత కష్టపడితే ఆ కష్టము ఎప్పటికీ కూడా వ్యర్థము కానే కాదు ప్రియులారా. ఇంకో మాట కూడా యేసు ప్రభు చెప్పాడు, నా నామమును గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే అది ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే, వేడి నీళ్ళు కూడా అడగల. వేడి నీళ్ళు అంటే స్టవ్ పెట్టాలా, కాయాలా?
దానికి కొంత ప్రయాసం ఉంది. చన్నీళ్ళు ఇచ్చినా కూడా నా నామమునిస్తే అది ఎప్పటికీ వ్యర్థము కానే కాదు. ఇక దేవుని కోసం ప్రయాసపడితే, దేవుని కోసం కష్టపడితే, దేవుని కోసం పరిగెత్తితే, దేవుని కోసం నిద్రగాస్తే, దేవుని కోసం నడుం కట్టుకుంటే, దేవుని కోసం శక్తి కూడగట్టుకుని పని చేస్తే అర్థం కాదు ప్రియులారా. అదే మనకు ఆశీర్వాదం, అదే మనకి దీవెన. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో సూర్యుని కింద ప్రయాస అంతా చెప్పండి వ్యర్థం. మరి వ్యర్థము కాందేంది? ప్రభువునందు ప్రయాస. దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని సంఘం కోసం, సువార్త కోసం, దేవుని యొక్క కార్యక్రమాల కోసం నువ్వు పడే ప్రయాస, నువ్వు పెట్టే లేబర్, నీ ధనం ఎప్పటికీ వ్యర్థము కానే కాదు ప్రియులారా. వ్యర్థము కాదని ఎరిగి, కంటిన్యూ అన్నా, వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్థిరులను, ఎందులో మీరు స్థిరంగా ఉండాలి? క్రీస్తు కోసం పడే ప్రయాసలో స్థిరంగా ఉండాలి. ఎందులో కదలకుండా ఉండాలి? ప్రభు కోసం పడే ప్రయాసలో, పనిలో కదలకుండా ఉండాలి. కదలకుండా ఉండాలి. స్థిరంగా కదలకుండా ఎప్పటికీ ఆసక్తులునయుండుడి. కొంతమందికి రాను రాను ఏమైంది? ఆసక్తి తగ్గిపోతుంది, సన్నగిల్లిపోతాయి, చల్లారిపోతారు. ఎప్పటికీ ఆసక్తిలో ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని పనిలో కదలకుండా స్థిరంగా ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. కాబట్టి మీరందరూ కూడా ఈ సేవలో పాలిభాగస్తులు అవ్వండి, ప్రయాసపడండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, నీకు వందనాలు. ఇంతవరకు అయ్యా, అవును తండ్రి, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థము, సూర్యుని కింద ఉన్నదంతా వ్యర్థమని, మనుషులు పడే పాట్లన్నీ వ్యర్థము వ్యర్థమని మీరు మాట్లాడారు. నరులారా, వ్యర్థమైన వాటిని ఎంతకాలం వెతకతారని మీరు ప్రశ్నిస్తున్నారు. మరి వ్యర్థము కానిది ఏదంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు. యేసయ్యా, రేయనగా పగలనక, ఎండనక వాననక కష్టపడి మీ సేవ చేయాలి. దైవజనుడితో ప్రయాసపడాలి, పాలిభాగస్తులు అవ్వాలి. మా ధనము, మా బలము, మా సమయము నీ సేవలో ఖర్చు పెట్టాలి. అట్టి కృప మీరు మాకందరికి అనుగ్రహించి ఆశీర్వదించమని, ఏడంతల ఆత్మశక్తితో నింపమని యేసు నామంలో వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.